సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. జాన్ పహాడ్ గ్రామానికి చెందిన 150 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారందరికీ ఒంటెద్దు నరసింహారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంచురెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కావూరి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నేత కేఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాన్పాడు గ్రామ పంచాయతీలో ఉన్న కొత్త తండ నుంచి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, మాజీ మంత్రివర్యులు ప్రస్తుత సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ వీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది, చేరటం జరిగింది. ఈ రోజు ఇదే గ్రామ పంచాయతీ సంబంధించి జాన్పాడు సంబంధించి ఇక్కడున్న సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా రమావత్ శంకర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా కూడా అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. పెద్ద ఎత్తున శంకర్ గారికి మద్దతు కూడా వచ్చింది. మా పార్టీ బలపరుస్తున్న జాన్పాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శంకర్ గారిని మేము డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన అంశం అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రిగా ఉన్న 2 సంవత్సరాలైంది నాయన. ఇంతవరకు ఈ హుజూర్నగర్ నియోజకవర్గంలో ఒక్క హామీ నువ్వు ఇచ్చినా ఏమీ నెరవేరలేదు. మీరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అసలు ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.